వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గెలుపు లాంఛనమేనా? అసలు నన్నపనేని నరేందర్ కు టికెట్ వచ్చేనా? వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మూడు ముక్కలాట బీఆర్ఎస్ ను ఢీకొట్టే సామర్థ్యం కాంగ్రెస్ కి లేదా? టీఆర్ఎస్ కుమ్ములాటలు వరంగల్ తూర్పులో కాంగ్రెస్ జెండా ఎగరబోతోందా? పుంజుకున్న బీజేపీకి పట్టం కట్టబోతుందా? నియోజకవర్గ ఓటర్లంతా ఎవరికి అండగా నిలుస్తున్నారు? వరంగల్ తూర్పు నియోజకవర్గ ముఖ చిత్రాన్ని ఓసారి చూద్దాం. ఉద్యమాల పురటిగడ్డ ఓరుగల్లు జిల్లా. ఈ ఓరుగల్లు జిల్లాలో 2024 హోరాహోరీలో అసెంబ్లీ పోరు ఎవరి వైపు చూస్తూ ఉన్నారు? ఈ ఓరుగల్లు తూర్పు ప్రజలు. ఇక్కడ బరాబరిగా పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా ప్రధాన మూడు పార్టీల నుంచి ఏకంగా నేనంటే నేను అని చెప్పి కూడా పోరాడుతున్న ఈ పురిటిగడ్డ పైన ప్రజలు ఎవరికి తీర్పునివ్వనున్నారు? వరంగల్ తూర్పు ప్రజలు ఎవరికి పట్టం కట్టుతున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓరుగల్లు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ముఖ్యంగా వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గం 2014 నుంచి టీఆర్ఎస్ అడ్డాగా మారింది. 2014లో ఇక్కడ కొండా సురేఖ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆమెకు అవకాశం రాలేదు. అప్పుడు మేయర్గా ఉన్న నన్నపనేని నరేందర్ గులాబీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికలు ముగిశాక రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. దీంతో ఆ నియోజకవర్గంలో పోటీ బాగా పెరిగింది. వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ తరఫున టికెట్ ఆశించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇటీవల కారు దిగి కమలం తీర్థం పుచ్చుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఒంటెద్దు పోకడతోనే ఆయన పార్టీ మారినట్టు ప్రచారం జరిగింది. దీంతో గులాబీ గూటిలో ముసలం పుట్టి గ్రూప్ రాజకీయాలతో కారుకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ తూర్పు కోటపై కన్నేశాయి. మాలగడ్డ గతంలో నేను మేయర్గా పలు కార్యక్రమాల ద్వారా ఇక్కడ పనిచేసిన దాఖలాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. నేను చేసిన అభివృద్ధి నా కళ్ళకే కాదు, ప్రజలందరికీ కూడా గమనించి ఉన్నారు. ఇక్కడ రోడ్స్ కానివ్వండి, జంక్షన్స్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇవన్నీ కూడా నా హయాంలో చేసినవే. ఇక్కడ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తానని, గతంలో పనిచేసిందని నన్ను నియమించడం జరిగింది. పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ కోసం ఏమైనా చేసి 40 సంవత్సరాల నుంచి కూడా ఈ పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఏదొచ్చినా కూడా ఈ పార్టీని వీడకుండా ఉన్న వాళ్ళం మేము. పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని ఎప్పుడు కూడా శిరస వహిస్తాం. పార్టీలో ఎవరున్నా లేకపోయినా, ఏ కష్ట నష్టాలు ఉన్నా కూడా ఈ పార్టీని అంటిపెట్టుకొని ఉండేవాళ్ళం. తప్పకుండా ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా నాకే బాగున్నది అని అధిష్టానం నిర్ణయిస్తే తప్పకుండా పోటీ చేస్తాం. అధికార టీఆర్ఎస్ లోని గ్రూప్ రాజకీయాలను అనుగుణంగా మార్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కి పోటీగా అదే పార్టీకి చెందిన బస్వరాజ్ సారయ్య, గుండు సుధారాణి రేస్లో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఒకరంటే ఒకరికి పడక వర్గపోరు తీవ్రమవుతోంది. ఇది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇటీవల పార్టీని వీడటం మరో ఇబ్బంది అని చెప్పాలి.
వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కొండా సురేఖ పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఆమె ఒక్కరే పోటీలో కనిపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉండడం కొండా సురేఖకి కలిసి వచ్చే అంశమని చెబుతున్నారు. వరంగల్ తూర్పుతో పాటు పరకాల, పాలకుర్తి నియోజకవర్గాలను కూడా తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కొండా ఫ్యామిలీ కోరుతున్నట్లు తెలుస్తోంది. వాటి సంగతి ఎలా ఉన్నా వరంగల్ తూర్పుపై మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 4000 ఓట్లకు పరిమితమైన బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 45,000 ఓట్ బ్యాంక్ సాధించుకోగలిగింది. దీంతో తూర్పుపై కమల దళానికి ఆశలు చిగురించాయి. తూర్పు ప్రజలు బీజేపీకి కాస్త సానుకూలంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. కానీ సరైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి మైనస్ పాయింట్ గా మారింది. అయితే వరంగల్ ఈస్ట్ అర్బన్ ప్రాంతం కాబట్టి బీజేపీకి కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. ఇవన్నీ లెక్కలు వేసుకున్నాకే ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారని తెలుస్తోంది. చాలా మంది కీలక నేతలు ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకోవడంతో రాజకీయం రంజుగా మారింది. మాజీ మంత్రి బసవరాజు సారయ్య, గుండు సుధారాణి, నన్నపనేని నరేందర్ పేర్లు గులాబీ తరఫున వినిపిస్తుండగా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉండనుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2,30,000 ఓట్లు సుమారు ఉన్నాయి. అందులో 2 లక్షల మందితో నాకు సంబంధాలు ఉన్నాయి. అన్ని కులాలతో, మతాలతో, పేదోడి దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నోడి వరకు, చిరు వ్యాపారుల దగ్గర నుంచి మొదలు పెడితే కార్పొరేట్ సంస్థల ఉన్న వ్యాపారస్తులతో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయంలో 35 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకే ఇస్తారు. టికెట్ నాదే. నాకు టికెట్ ఇస్తే 100% నేను గెలుస్తా. తప్పకుండా టీఆర్ఎస్ తరఫున తూర్పు అభ్యర్థి నేనే. నాకే టికెట్ వస్తుంది. నేనే గెలుస్తా. ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కేసీఆర్ ఆశీర్వాదాలతో నేను ఖచ్చితంగా వరంగల్ తూర్పులో బంపర్ మ్యాడ్తో గెలుస్తా. నాకు కాకుండా సిట్టింగ్ అభ్యర్థి నరేందర్కి ఇస్తే ఖచ్చితంగా ఓడగొడతా. రెబల్గా పోటీ చేస్తా. నాకు కాకుండా ఇంకా ఆస్పిరెంట్లు ఎవరున్నారో వారికి ఇచ్చినా పర్లే, టీఆర్ఎస్ పార్టీని గౌరవిస్తా, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని గౌరవిస్తా, వాళ్ళని గెలిపిస్తా. ఒక్క యాక్సెప్ట్ నరేందర్కి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఓడగొడతా. నేను ఓడగొట్టడానికి కారణం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, వ్యాపారస్తులు వ్యతిరేకంగా ఉన్నారు, సామాజికులు వ్యతిరేకంగా ఉన్నారు, స్లమ్లో ఉన్న వ్యతిరేకంగా ఉన్నారు. ఓరుగల్లు తూర్పు నియోజకవర్గంలో ఉన్న సమీకరణాలను బట్టి చూస్తే గెలుపు ఎవరిది? ఓరుగల్లులో 3 ముక్కలాట కొనసాగుతోంది. తూర్పు నియోజకవర్గంలో 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థులందరూ సీనియర్లే. తూర్పులో అందరూ పలుకుబడి ఉన్న పోటీ చేసే అభ్యర్థులు నాయకులే. అందుకే ఓరుగల్లు తూర్పు ప్రజలంతా ఎవరికి పట్టం కడతారో వెయిట్ అండ్ సీ.
సంక్షేమ పథకాలు అయితే కల్పిస్తున్న ప్రజలు బీఆర్ఎస్ వైపు ఓట్లేసి బీఆర్ఎస్ నేతలే గెలిపిస్తారా, లేక కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ మైనస్లన్నీ కూడా ఎండగట్టి కాంగ్రెస్కే పట్టం కడతారా? అదే విధంగా చూసుకుంటే మొత్తానికి రెండు పార్టీలను కూడా పక్కకు పెట్టి ఒక ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీ నుంచి కూడా పోటీ పడుతున్న నేపథ్యం కనపడతా ఉంది. అతనికి కాశీకరణ జెండా రెపరెపలు ఆడబోతుందా? ఇది మొత్తానికైతే తూర్పు నియోజకవర్గంలో తేల్చాల్సిన పరిస్థితి అయితే తూర్పు నియోజకవర్గం ప్రజలకు ఉందని కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికైతే ఎవరికి పట్టం కడతారు తూర్పు నియోజకవర్గం, ఇది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.